సర్వనాశనం చేసేసి ఆ తర్వాత ఆఫ్రికా ఖండం మీద పడ్డారు. ఆఫ్రికాలో అయితే విచ్చలవిడిగా అంతులేని రక్తపాతం సృష్టించి అక్కడ వాళ్ళని కనీసం మనుషులుగా కూడా చూసేవాళ్ళు కాదు. సుమారు 3 నుంచి 6 కోట్ల మందిని వాళ్ళతో కఠినమైనటువంటి దారుణమైనటువంటి పనులు చేయించి క్రూరాతి క్రూరంగా హింసించి చంపేశారు. ఇదిరా బైబిల్ నుంచి స్ఫూర్తి పొందినటువంటి క్రైస్తవ సమాజం ప్రపంచానికి వెలగబెట్టింది. రై ముత్యాలో వింటున్నావా? ఆ తర్వాత చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇన్ ద లైట్ ఆఫ్ బైబిల్ ఈ బ్రిటిష్ వాళ్ళు ఏదో మన దేశంలో ఉన్నటువంటి స్త్రీల హక్కుల కోసం పోరాడారు అని చెప్తున్నాడు కదా ఈ ముత్యాలు. అసలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది స్త్రీలని సజీవ దహనం చేసి హింసించి వేధించి ఉరితీసి రకరకాలుగా క్రూరాతి క్రూరంగా హింసించి చంపినటువంటి చరిత్ర క్రైస్తవ సమాజానికి ఉంది. బైబిల్ నుంచి స్ఫూర్తి పొందినటువంటి క్రైస్తవ సమాజానికి ఇన్ ద లైట్ ఆఫ్ బైబిల్. ఈ పాషాండ మతాలు విస్తరిస్తే ఎలాంటి ఐడియాలజీ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.